అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఈ ఫోటో చూశారు కదా, కనిపిస్తుంది కదా, ఈ కోసమే మనం మాట్లాడుకోబోయేది. గతంలో వంశీ ఏమి చేసి జైలుకి వెళ్ళాడో మనందరికీ తెలిసే. అంతకు ముందు బోరగడ్డ అనిల్ ఎందుకు జైలుకి వెళ్ళాడో మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో పోసాని ఎందుకు జైలుకి వెళ్ళాడో మనందరికీ తెలుసు. సో జనరల్గా వాళ్ళు ఏమంటున్నారు, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఎంత రెడ్ బుక్ రాజ్యాంగము, ఎంత కక్ష సాధింపు అరెస్టులు జరిగినా తప్పు చేయకుండా అయితే ప్రభుత్వం అరెస్ట్ చేయదు కదా, కోర్టులు అయితే తప్పు చేయకుండా అయితే శిక్షలు విధించవు కదా. మరి ఎందుకు వాళ్ళని కోర్టు ఎందుకు అనవసరంగా అరెస్ట్ చేశారు, ఎందుకు అనవసరంగా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పు చేశారు అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అడగాలి కదా. మాకు తక్షణమే దీనిపైన నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? ఓకే, ఇది పక్కన పెట్టండి. అయితే ఈమె విషయం ఏంటంటే నాకు నవ్వొస్తుంది. మరి ఎందుకో ఈ విషయం కోసం మాట్లాడితే ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. అమ్మ విశ్వరూపం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా? చెప్పండి. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల దించుకుంది. ఈ రోజుతో కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను గాని, మా కుటుంబ సభ్యుల్ని గాని, మా నియోజకవర్గ ప్రజల్ని గాని, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళ్తాం. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా అంటే, వింటున్నాం లాలేలు చెప్తుంటే, ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. విన్నారు కదా, లాస్ట్లో ఒకసారి వినండి. లాస్ట్లో వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోచుకొని, దోపిడీ చేసి, దాచుకొని, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబిల్లో పెట్టుకొని, బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇది ఉంది కదా, ఇది పక్కన పెట్టండి. ఇంకొక వీడియో చూద్దాం. అమ్మది ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతుంది కదా, మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 సంవత్సరాలు దోచుకొని, దాచుకొని, జోబిలు నింపుకొని అనుకుంటారేమో, నెక్స్ట్ మేము వస్తాం, మా తడాకేదో చూపిద్దాం అనే వేరే లెవెల్లో మాట్లాడింది కదా ఈ వీరమణి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్, నేను సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. నన్ను కన్న నా దేశం నమో నమామి అంటూ, నమో నమామి, సారీ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్న, నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్ష అన్న. సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్, నేను నీ చెట్టు నువ్వు అన్న. కామెడీ కాకపోతే సీరియస్గా మాట్లాడితే పుల్లారావు గారే తెలుగుదేశం పార్టీకి ఈమెను పరిచయం చేయడం జరిగింది. పుల్లారావు గారే ఈమెని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఈ మొక్క పెరిగి 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 కొమ్మలైన తర్వాత జగనన్న కోసుకొని తీసుకెళ్ళి ఆయన కాంపౌండ్లో ఉడుచుకున్నాడు. వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ అది మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, అది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు. ఓకే, గత వీడియోలో ఏం మాట్లాడింది, మేము నిజాయితీ పరులం, నిజాయితీగా పరిపాలించాం, మేము భయపడం, మమ్మల్ని కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీతి పరులు అనలేదు, కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కానీ, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులను కానీ ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోము. మీరు అనుకుంటున్నారేమో 4 సంవత్సరాలు దోచుకొని దోపిడీ చేసేసి వెళ్ళిపోతామేమని, ఎవరిని వదలము అని మాట్లాడుతుంది కదా అక్క. మరి 2,20,00,000 రూపాయలు ఏంటక్క పరిస్థితి? దాని డబ్బులు అసలు అక్క హిస్టరీ ఏం చెప్పనా, చిలకలూరిపేటలో
ఆ సరౌండింగ్లో అంటే నేను వెళ్ళా ఒక 6 months బ్యాక్ వెళ్ళా. ఆ చుట్టుపక్కల చిలకలూరుపేటకు సంబంధించి కొన్ని ఆ ఏరియాల్లో ఏమంటారు దాన్ని, స్టోన్ క్రషర్స్ సంబంధించి కొన్ని సింపుల్గా చెప్పాలంటే రాయి ముళ్ళబ్బా, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే రాయిని ముక్కలు చేసి అవి చిప్స్ కింద రాయిని తయారు చేసి తర్వాత కొన్ని మార్బుల్స్ దానికి సంబంధించి కొన్ని ఉంటాయి అక్కడ. అయితే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు మా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోనైనా మీ బిజినెస్ రన్ చేయాలంటే మా ఎమ్మెల్యేకి, మినిస్టర్ కాక ముందు నుంచే మా ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి, మా ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి, మా ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి బెదిరించి వసూలు చేసేది అక్క. ఆ తర్వాత కొంతమంది మేము ఇవ్వమని చెప్తే వాళ్ళపైన కేసులు బుక్ చేయడము జరిగింది. వాళ్ళని మళ్ళీ ఆఫీస్కి పిలిపించుకొని ఒకరి దగ్గర 2,20,00,000 వాళ్ళ పేర్లు చెప్పను నేను ఇప్పుడు, 2,20,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అయితే 2,20,00,000లోన 2 కోట్లు అక్కకి, ఏది మన మొక్కకి, ఆ తర్వాత 20,00,000 రూపాయలు ఐపీఎస్ ఎవరు జాస్వా గారికి, ఇంకొక 10 లక్షలు పిఏ గారికి. అలా పంచుకున్నారనమాట. దాచుకో దోచుకో పంచుకో అనే సూత్రము మీకు కదక్క వర్తించింది, మీకు కదా వర్తించింది. నువ్వు మళ్ళీ అవన్నీ మాట్లాడుతావు, మీకు కదా వర్తించింది. సరే, ఇంకొకటి ఏం చేసింది తెలుసా? సరే ఆమె తప్పు చేయలేదు, అది ఏదో ఆరోపణలు అని అనుకుందాం. మరి రైతులకి తిరిగి ఇచ్చేసిన 90 లక్షల పరిస్థితి ఏంటి? ఈ 90 లక్షల పరిస్థితి మీకు చెప్పనా? ఈ హిస్టరీ ఏంటో. జగనన్న ఇల్లుకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి పొలాలు సేకరణ జరిగింది. అయితే వాళ్ళ రైతులకి మాకు ఇష్టం, మీరు ఇక్కడ ఇల్లు కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి పొలాలు ఇస్తే అప్పుడున్నటువంటి పొలం రేటుకి గాను గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పొలాలను తీసుకుంది. ఏది మన అమరావతి లాగానే, ఇది ఇందులో ఏ స్కాము లేదు. అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఇవ్వకపోతే బెదిరించేవాళ్ళు, అది పక్కన పెట్టండి. అయితే ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే ఇది ఎంత దరిద్రం అంటే చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి పొలాలు తీసుకుంటే ప్రభుత్వం డబ్బులు రైతులకు వెళ్ళాలి అంటే మధ్యలో ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి, మధ్యలో ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి, మధ్యలో ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి. లంచం ఇస్తేనే ఆ డబ్బులు ఆయనకి వెళ్తాయి, ఆ రైతుకి. అలాంటి స్కామ్ అండ్ స్కీమ్లో అక్క ఒక 90 దగ్గర 1.5 కోటి ఎంతో ఏం కూడా తీసుకుందంట. తీసుకొని అందులో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రావడం జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తిరగబడి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కూటమి ప్రభుత్వానికి అయ్యా మాకు అన్యాయం జరిగింది, అయ్యా మాకు ఈ పరిస్థితి జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి చెప్పడంతో కూటమి ప్రభుత్వం దీనిపై సీరియస్గా రంగంలోకి దిగడంతో లాభం లేదురా బాబు, నన్ను కూడా లోపల వేసేస్తారు, ఎందుకు వచ్చింది తగు అని చెప్పేసి 90 లక్షలు మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. మరి ఈ 90 లక్షల పరిస్థితి ఏంటి? మరి ఇంత పవర్ఫుల్గా మాట్లాడావు కదా పుల్లారావు గారు, భయపడతామేమో, దాచుకుందాం ఏదేదో మాట్లాడావు కదా, మరి దీని పరిస్థితి ఏంటి? దీనికోసం సమాధానం చెప్పు. మరి దీనికోసం ప్రెస్ మీట్ పెట్టాక నీ చరిత్ర, నీ హిస్టరీ మొత్తం చిలకలూరుపేటలో తెలుసు. అందుకనే మొక్కమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు చిలకలూరుపేటలో అని చెప్పేసి నిన్ను పీకి వేరే చోట వేయడం జరిగింది. అక్కడ కూడా మనకి కనీసం కావాలంతే మళ్ళీ చిలకలూరుపేటలో పడ్డాం. కాబట్టి మనం ఒకరి కోసం మాట్లాడే ముందు బత్తిపాటి పుల్లారావు గురించి మాట్లాడు. ఆయన లేకపోతే నీకు రాజకీయ చరిత్ర ఉందా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దానికేం సమాధానం చెప్తావు? ఆయన కదా నిన్ను తీసుకొచ్చింది రాజకీయాల్లోకి, ఆయన కదా బాబు గారికి పరిచయం చేసింది, ఆయన కదా నిన్ను టీడీపీలో అంత అగ్రస్థానం ఇప్పించింది. మాట్లాడేటప్పుడు మన చరిత్ర ఏంటి, మనం ఏంటి, మనకు ఉన్న వెనక ఎన్ని బొక్కలు ఉన్నాయి, మనకి వెనక ఎంత అవినీతి కుంభకోణాలు ఉన్నాయి అని చూసి తెలుసుకొని మాట్లాడితే నీకు మంచిది, నిన్ను అతిగా అభిమానించే మాకు కూడా మంచిది. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.